హలో అండి, నా పేరు స్వీటీ మార్కండయ్య. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారా? అయితే ఒక లైక్ చేయరి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయరి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అట్లనే హై పాయింట్స్ ఉంటాయి కదా, గవ్వి కూడా ఇర్రి. నా ఛానల్కి చాలా చాలా ఉపయోగపడతాయి. మీరు అందరూ వీడియో చూస్తున్నారు, మంచిగానే ఉంది, సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెరీ నిజంగా. కానీ ఒక్క లైక్ వేయచ్చు కదా, గట్లనే జర్ర కామెంట్ కూడా రాయొచ్చు కదా. ఇంకా రెండు చేస్తే ఏమన్నా సొమ్మరిగిపోతుందా చెప్పురి? మీ సపోర్ట్ వల్లనే నేను ముందుకు పోతున్నా. మీ ఆశీర్వాదం నాకు ఎంత ఉంటే నేను అంత ముందుకెళ్తా. సో ఇంకెందుకు ఆలస్యం, ముందు లైక్ అయితే కొట్టురి, సబ్స్క్రైబ్ చేయరి, కామెంట్ రాయరి, వీడియో మొత్తం చూడరి. ఇక ముచ్చట ఏంటంటే, ఇక మనకి అగ్ని పరీక్ష సీజన్ 2 అయితే స్టార్ట్ అవుతుంది కదా. మరి ఈ అగ్ని పరీక్ష సీజన్ 2కి జడ్జిగా ఎవరుంటే బాగుండు అనుకుంటున్నారు మీరు? చెప్పండి. నాకైతే ఖచ్చితంగా 100కి 200% మన శివన్న, అదే మన శివాజీ అన్న ఉంటే బాగుండు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ బజ్ చూసినాం కదా, ఇంకా బజ్లో శివన్ ఎట్లా మాట్లాడిండు, అబ్బా అసలు నిజంగా బిగ్ బాస్ సీజన్ ఎంతైతే హిట్ అయిందో 9 సీజను, బిగ్ బాస్ సీజన్ 9, ఇంకా బజ్ కూడా అంతే హిట్ అయింది. ఇంకా క్వశ్చన్స్, ఇంకా మాటలు తూటాల్లాగా అసలు నిజంగా చాలా చాలా అడిగిండు మంచిగా క్వశ్చన్స్ అన్నీ. అసలు శివన్న కామనర్స్ని చాలా చాలా బాగా ఎంకరేజ్మెంట్ చేస్తాడు. అండ్ మీరు చూసే ఉంటారు శివన్న బిగ్ బాస్ సీజన్ 7లో ఉన్నప్పుడు, అదే పల్లవి ప్రశాంత్ అప్పుడు 7 కదా, 7 ఇక 7 టైంలో పల్లవి ప్రశాంత్కి ఎంత సపోర్ట్ చేసిందంటే, అసలు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజంగా నేను కూడా చెప్తున్నా, పల్లవి ప్రశాంత్ గెలిచిండు అంటే 100కి 200% శివన్ అనే రీజన్ అని చెప్పాలి. ఎందుకంటే శివన్న గంతలా సపోర్ట్ చేసిండు, గంతలా శివన్న ఎంకరేజ్మెంట్ చేసిండు పల్లవి ప్రశాంత్కి. మరి గంత సపోర్ట్ చేసిండు కాబట్టి విన్నర్ అయిండు పల్లవి ప్రశాంత్. సో గట్లా సపోర్ట్ చేసిన శివన్న మరి బిగ్ బాస్ సీజన్ 10కి వచ్చే మన కామనర్స్కి కూడా సపోర్ట్ చేస్తాడని నాకు అనిపిస్తుంది. అంటే మ్యాటర్ లేకుండా ఏం సపోర్ట్ చేయడు, గేమ్స్ విధంగా కానీ, మాట్లాడే విధానం కానీ, వాళ్ళ కష్టం, వాళ్ళ పట్టుదల, వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉంటుందో కదా, అంతా దాని గురించి శివన్న మంచిగా క్లారిటీగా చూసి, అవతల దగ్గర ఏంది అని చూసి మంచిగా అగ్నిపరీక్ష సీజన్ 2ని మంచి హిట్ చేస్తాడని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఉంది, శివన్న వల్ల ఖచ్చితంగా హిట్ అవుతుంది అగ్నిపరీక్ష సీజన్ 2 శివన్న జడ్జిగా ఉంటే అని నాకు అనిపిస్తుంది. మరి శివన్న మెయిన్ జడ్జిగా ఉండి మిగతా ఇంకా ఇద్దరు ఉండాలి కదా, మరి ఆ ఇద్దరిలో మీరు ఎవరు ఉండాలనుకుంటున్నారు? కామెంట్లు అయితే రాయరి. లాస్ట్ టైం ఏమో మన నవదీప్ గారు ఉన్నారు, అభిజిత్ గారు ఉన్నారు, అలాగే బిందు మాధవి గారు ఉన్నారు. ఈ ముగ్గురిట్లో ఎక్కువ ఎంటర్టైన్ చేసింది, ఎక్కువ మనల్ని అలరించింది, ఎక్కువ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ముగ్గురిట్లో ఎవరు? నాకైతే నవదీప్ గారు. సో నవదీప్ గారు చాలా చాలా బాగా జడ్జిగా మంచిగా చేసిర్రు అనమాట. మరి మీద ఇద్దరు చేయలేదంటే చేసిర్రు, కానీ నవదీప్ గారి కంటే ఎక్కువ అన్నట్టుగా నాకు అనిపించలేదు. నవదీప్ గారిదే కొంచెం ప్రతిదీ ఇన్వాల్వ్మెంటు, ప్రతిదీ మాట్లాడు కామనర్స్ తోటి మంచిగా అనిపించింది. సో గట్లనే మరి ఈసారి కూడా నవదీప్ గారు ఉండరా అన్నది తెలియదు, కానీ జడ్జిగా అయితే ఖచ్చితంగా శివన్న ఉంటాడు అని నాకు అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ గర్ల్స్లో ఎవరైనా అంటే గీతా మాధురి గారు ఉంటారు అని టాక్, మరి అది ఇంతవరకు అయితే లేదు తెలియదు. గీతా మాధురి గారు ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇంకొకరు అభిజిత్ గారు ఉంటారా, నవదీప్ గారు ఉంటారా, లేదంటే మళ్ళీ బిందు మాధవి గారే ఉంటారా, లేదంటే వీళ్ళందరినీ పక్కన పెడితే మన సీజన్ 9 రన్నర్ విన్నర్ ఉన్నారు కదా మన కళ్యాణ్ పడాల, అట్లనే మన తనుజ ఉంటారనుకుంటున్నారా? లేదు వీళ్ళిద్దరు కాదు మాధురి గారు ఉంటారనుకుంటున్నారా? మాధురి గారి పేర్లు కూడా బాగా వినబడుతున్నాయి అనుకోర్రి. మాధురి గారు బిగ్ బజ్గా ఉంటే సూపర్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారు చెప్పండి. మరి వీళ్ళలో ఎవరుంటే బాగుంటుంది? ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయరు. ఇక అగ్నిపరీక్ష సీజన్ 2 అయితే ఆడిషన్, అదే కామన్ అప్లై చేసుకోవాలని చెప్పేసి వచ్చేసింది కదా. ఇక వాళ్ళందరూ అయితే అప్లై చేసుకుర్రా? మరా ఎట్లా అప్లై చేసిర్రు? మంచిగా లాగిన్ అయ్యిర్రా? ఓటీపీలు వచ్చిర్రా? టర్మ్స్ అండ్ కండిషన్స్కి టిక్ చేసిర్రా? పేరు మంచిగా ఇచ్చేసిర్రా? ఇక మీ ఈమెయిల్ ఐడి, మీ యూట్యూబ్, ఇన్స్టా లింకులు అవన్నీ పెట్టేసిర్రా? ఇక అట్లనే 3 నిమిషాలు వీడియో మాట్లాడమన్నా కదా, నేను కూడా ఇంత మాట్లాడి పెట్టినా, మరి ఆ వీడియో పోతుందో లేదో తెలియదు, కానీ చూసిరో లేదో కూడా.
మరి ఆ 3 నిమిషాల వీడియో మరి మీరు మాట్లాడిరా, మంచిగా చెప్పిరా. ఒక్కసారి లాగిన్ అయితే ఇప్పటిదాకా అప్లై చేసుకున్న వాళ్ళకి నేను చెప్పడం లేదు, అప్లై చేయకుండా ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక్కసారి లాగిన్ అయితే మన నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటుంది అనమాట, మళ్ళీ లాగిన్ అవ్వదు. సో జాగ్రత్తగా ఎవరెవరైనా లాగిన్ అవ్వకుండా అప్లై చేయకుండా ఉంటే కనుక మళ్ళీ లాగిన్ అయ్యి అప్లై అయితే చేయరి. ఇక జడ్జి అయితే మన శివన్న ఉంటాడని నాకైతే మంచిగా అనిపిస్తుంది, మంచిగా నమ్మకం ఉంది. శివన్న ఉంటే హిట్ అవుతుంది, బాగుంటుంది అని చెప్పేసి ఇక మనం అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 అయితే ఇక రాబోతుంది. సెప్టెంబర్లోనే స్టార్ట్ అవుతుంది. ఇక ఈ నెల మొత్తం 20వ తారీఖు దాకా ఆడిషన్స్ అదే వీడియోలు అప్లికేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట అగ్నిపరీక్ష కోసం అని చెప్పేసి. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఈ ఏదైతే అగ్నిపరీక్ష ఉందో నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుండొచ్చు అనుకుంటున్నా. ఇక మినిమం కనీసం ఒక 25 నుంచి 26 ఎపిసోడ్ అట్లా పెడితే బాగుండు, అంటే 30 డేస్ పెడితే ఇంకా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారో చెప్పురు. ఈ నెల మొత్తం మంచిగా, ఎందుకంటే చాలామంది నెంబర్ ఆఫ్ పీపుల్స్ అప్లై చేస్తారు. గంత నెంబర్ ఆఫ్ పీపుల్స్ అప్లై చేసినప్పుడు ప్రతి ఒక్కరు, ఇప్పుడు లాస్ట్ టైం అప్లై చేసినప్పుడు కొంతమందిని మీరు చూసిరు లేదు, ఇట్లా చాలా స్పీడ్ చేసేసి ఇట్లా వాళ్ళకి ఎక్కువ కెమెరా స్క్రీన్ ప్లేస్ ఇవ్వకుండా, ఎక్కువ మాట్లాడింది వినిపించకుండా చాలా వరకు కట్ చేసి పడేసారు అనమాట. గట్లా కాకుండా ప్రతి ఒక్కరు ఎవరెవరైతే అప్లై చేసారో వాళ్ళు అగ్నిపరీక్ష టీం వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ జనాలు చూపిస్తూ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాం ఏంటి అనేది అర్థమయ్యేటట్టుగా చేస్తే బాగుండు నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారు చెప్పురి. నాకైతే గిట్ల అనమాట. మరి నన్ను అప్లై చేయమన్నారు అగ్నిపరీక్ష సీజన్ 2కి. చేయొచ్చు, కానీ ఇప్పుడు అప్లై చేయాలండి. నాకు యూట్యూబ్ సక్సెస్ కావాలి ఫస్ట్. ఖచ్చితంగా 100K ఫాలోవర్స్ని కొట్టాలి ఈసారి, వాచ్ నింపేయాలి, జీతం కూడా ఎత్తాలి యూట్యూబ్ నుంచి. ఇది నా టార్గెట్. మరి నా టార్గెట్ రీచ్ అవుతానో లేదనేది ఇక మీ చేతుల్లోనే ఉందన్నమాట. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకం నాకు ఉందనుకోండి. ఇక బిగ్ బాస్ సీజన్ 10కి అయితే వెళ్ళేటోళ్ళు అందరు సెలబ్రిటీస్ అయితే మనకు మ్యాక్సిమం పేర్లు తెలుసు. మరి కామనర్స్ ఎవరెవరు సెలెక్ట్ అవుతున్నారు, ఎవరు వెళ్తారు, అసలు ఎవరెవరికి అగ్నిపరీక్షకి వెళ్ళే రాతుంది కామెంట్ అయితే రాయరి. ఇక మరి లాస్ట్ టైం సీజన్ 1 నుంచి కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మరి గాలిలో నుంచి ఎవరైనా వస్తారా అని చెప్పేసి డౌట్ అయితే వచ్చినట్టుంది మీ అందరికీ. నాకైతే నాగుపాము కాట వేసిందోయ్, మన నాగుపాము కాట వేసిందోయ్ మన నాగప్రశాంత్ నిజంగా సీజన్ 1లో తనకంటూ ఒక సాంగ్ని క్రియేట్ చేసుకున్నాడు. నిజంగా మస్తు మంచిగా అనిపించింది అనమాట నాకైతే. తన కామెడీ కానీ, తన సైలెన్స్ కానీ, ఇంకా తన ఇన్స్టాగ్రామ్, ఇంకా నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటా, ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా బాగుంటుంది అసలు. నిజంగా తీసుకుంటే బాగుంటుంది, నాగప్రశాంత్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం మిస్ అయిపోయారు కదా, మరి ఈసారి తీసుకుంటే బాగుంటుంది నా ఒపీనియన్. మరి ఇది మీకు నచ్చుతుందో నాకు తెలీదు, తీసుకుంటే బాగుండు అని నేను అనుకుంటున్నాను. దీనిపైన మీ ఒపీనియన్ కూడా చెప్పుర్రి. ఇక ఈ వీడియో అయితే గింతే, ఎక్కువ ఏం మాట్లాడడమే లేదు, గింతే అనమాట. ఇక మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయరు. ఇక బిగ్ బాస్ బస్కి అయితే మన మాధురి గారు, ఇక అగ్నిపరీక్ష సీజన్ 2కి అయితే మన శివాజీ గారు ఖచ్చితంగా ఉండాలని అయితే గట్టిగా కోరుకుంటున్న వీళ్ళిద్దరిని అయితే. బస్ పర్ఫెక్ట్గా హిట్ అవుతుంది, ఇక అగ్నిపరీక్ష కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది వీళ్ళు ఈ శివన్న ఉంటే అన్న ఒపీనియను. ఇంకా శివన్న మాట్లాడే విధానం కానీ, చెప్పే విధానం కానీ, ఎంకరేజ్మెంట్ కానీ చాలా చాలా బాగుంటుంది. నేను ఆయన ఉన్న ఎపిసోడ్ చూసిన బిగ్ బాస్, సో అన్నీ చూసిన బిగ్ బాస్, ఆల్ బిగ్ బాస్ చూసిన. ఒక్కటి సీజన్ 2, 3 కూడా నేను చూసిన, కానీ పర్ఫెక్ట్గా ప్రతి ఎపిసోడ్ అయితే చూడలేకపోయాను అనమాట. కానీ అవి కూడా చూసిన. సో నాకు ఎంత ఇష్టం అంటే బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అసలు బిగ్ బాస్ వచ్చిందంటే దసరా, దీపావళి, వినాయకుని చవితి, వంటి పండుగలు వచ్చినంతగా ఫీల్ అయిపోతాను అనమాట నేను. ఎందుకు అంత ఇష్టం, ఏముంది నీకు బిగ్ బాస్లో అంటే, ఎవరో తెలియని పీపుల్స్ అందరూ ఒక ఇంట్లోకి వచ్చేసి వాళ్ళు అక్కడ అందరూ కలిసి వండుకుంటారు, తింటారు, ఇక గేమ్స్ ఆడతారు, కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. ఇదంతా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. అంటే మనం ఒక తెలియని ప్లేస్కి వెళ్తే ఎక్కడ ఎలా ఉండాలి అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. అలాగే అక్కడికి వెళ్ళినాం అనుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక మంచి లైఫ్ అయితే వస్తుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కాకుండా కానీ ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ అయితే ఉంటుందని నా యొక్క నమ్మకం. అందులో నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. ఇంకా నాగ్ సార్ వీకెండ్ వస్తే చాలా నాగ్ సార్ నిజంగా అసలు మస్తు అనిపిస్తుంది. నిజంగా నాకైతే చాలా ఇష్టం నాగ్ సార్ హోస్టింగ్ కూడా. అందరికీ బోర్ కొడుతుంది అంటారు, అనుకుంటున్నాను నేను కూడా అదే అంట, బోరు కొడుతుంది. కానీ ఏ సీజన్కి ఆ సీజన్ స్టైలే వేరే అసలు. నిజంగా నాగ్ సార్ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా అందరినీ
హ్యాండిల్ చేస్తారు. నాగ్ సార్ నిజంగా చాలా చాలా మంచి హోస్ట్. అసలు బిగ్ బాస్కి ఇంత బాగా హిట్ అవుతుంది అంటే నిజంగా దానికి ముఖ్య కారణం నాగ్ సార్ కూడా ఒక పాయింట్ అనమాట అని నా ఒపీనియన్. ఏమనిపిస్తుంది మనకి మీకు అనేది కామెంట్లు అయితే రాయేది. వీడియో చిన్నగానే తీసిన 10 నిమిషాల వీడియో రికార్డ్ చేసిన, నచ్చిందో లేదో కామెంట్లు అయితే రాయేది. ఓకేనా, బాయ్. తిన్నారా, తినలేదా? ఇగో ఈరోజు సాటర్డే కదా, మంచి సినిమా చూద్దాం అనుకున్నా, వీడియో చేసి ఇక సినిమా చూస్తానైతే అనుకున్నాను అనమాట. ఇది ముచ్చట. ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే రాయేది. టాటా.